మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. వచ్చిండు మాకు అక్కియ. ఉంటే ఉండండి, పోతే పోయింది. అటో కాలు ఇటో కాలు వేస్తానంటే కుదరదు. ఇంకా ఇప్పుడు ఉంటే ఉండూరి పోతే పోరి అంటే ఈయన అర్థం ఎట్టుందంటే నా ఎక్కర ఏం లేదు, వినరా? నీకే ఎక్కర. ఈ జనాలతోటి నాకేం ఎక్కర్లేదు, కేసీఆర్ తోటి జనాలకు ఎక్కర అన్నట్టు మాట్లాడుతుంది. ఇప్పుడు నువ్వు కరెక్ట్ ఉంటే అటో కాలు ఇటో కాలు ఎందుకు వేస్తారు చెప్పుని? ఇప్పుడు గతంలో 10 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు అంతా నీ వెనకంగానే ఉన్నారు. చోట మోడల్ లీడర్ కానించి ఢిల్లీ నుంచి గల్లీ దాకా అందరు లీడర్లు నీ వెనకంగానే ఉన్నారు. ఎందుకున్నారు? ఆయన నీకు పాయిది ఉండే, నీకు పాయిది ఉంది కాబట్టి అప్పుడో ఇప్పుడు కళ్ళకో నీళ్ళకో ఇచ్చినావు కాబట్టి అంతా నీ వెనకంగా ఉన్నారు. ఇప్పుడు 2 నెలలన్నారా తుపాకీ వేసినా దొరుకుతలేవు, పాడైపోను. పాములకి వెళ్ళి బయటికి వెళ్ళే కాలం లేదా? అప్పుడు ఇప్పుడు 6 నెలలకు నాడు బయటకు వస్తున్నావు పోతున్నావు. మరి జనాలు ఎట్లా ఉంటారు చెప్పు? లీడర్లు ఎట్లుంటారు చెప్పు? నీ వెనకంగా వాళ్ళకి ఏమనిపిస్తుంది? కొడుకు ఎన్నడు జైలుకు పోతాడు, తండ్రి ఎన్నడు జైలుకు పోతాడు, బిడ్డ అయితే వెళ్ళి బయటకు పోయి ఆల్రెడీ ఇంకో కొంపలు పెట్టింది. మరి అల్లుడు ఉంటాడా, ఇంకో పార్టీ పెడతాడా? వాళ్ళ పాసాన్ని వాళ్ళకు ఉంటుంది. ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంటుంది కదా. నువ్వు కరెక్ట్ ఉంటే వాళ్ళు అటో కాలు ఇటో కాలు ఎందుకు వేస్తారు? నువ్వు ఏమైనా పిల్లగానివి అయితే ఈయన బయటకు అయితే వెళ్ళాడు, కానీ ఈయనకి అక్కడ వచ్చినప్పుడు బయటికి వెళ్తాడు. ఎల్లకెళ్ళక బయటికి వెళ్ళి ఇవ్వాలి. ఏమంటుందంటే ఉంటే ఉండూరి పోతే పొండి, అంతేగాని అటో కాలు ఇటో కాలు వేస్తారంటే కుదరదు. సోషల్ మీడియా డ్రామాలు అక్కడ ఇక్కడ పనిచేయవు. అందరు పార్టీ లైన్కు కట్టుబడి పనిచేయాల్సిందే. అలా ఉండకపోతే సిట్టింగ్లకు సీట్ ఇవ్వను. బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ గట్టి హెచ్చరికలు. సిట్టింగ్లో సీట్ ఇస్తావో ఇవ్వవో, గెలుస్తావో గెలుపో, అసలు ఉంటావో ఉండవో వాళ్ళు ఆ టైం కాలం అంటే ఉంటావో ఉండమంటే ఇంకెక్కడో పోతామని కాదు. అప్పటి రకాల నీ పార్టీ ఉంటుందో ఉండదో పాడైపోను. రోజు కోలు విక్కపోతురు. నిన్నవాని ఒక ముసలాయన జైన్ అయ్యాడు. ఆ జైన్ అయినందుకు ఎంతో కొంత పెద్ద సభ పెట్టినావు. ఆయన కూడా పైటీలు కాబట్టి పెట్టినావు. అదే ఒకప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జైన్ అయితే ఇంత పెద్ద సభ పెట్టినాడు. అయినా ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు బహుజనుని మేలుకొల్పుతా, ఏకం చేస్తా, బిడ్డా కేసీఆర్ అట్ట ఇట్ట అని మళ్ళీ చివరికి వచ్చి నీ దగ్గర కండవ కప్పుకున్నాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కండవ కప్పుకున్నప్పుడు ఇంత పెద్ద మీటింగ్ పెట్టిండా? పెట్టలే. ఎందుకంటే ఆయన ఎంత పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయినా కానీ కులం చూసినట్టు పాడైపోను. జీవన్ రెడ్డి కాబట్టి పటేల్ కాబట్టి పెద్ద మీటింగ్ పెట్టి ఎలకెలక బయటికి వెళ్ళి ఇప్పుడు ఏమంటున్నాయంటే ఉంటేనే ఉండూరి, లేకపోతేనే పత్తలే కూడా విక్కపోరి. వాళ్ళు బరాబరిగా ఉంటారు. ఎట్టా ఉంటారు? నీ మీద నమ్మకం కలగాలి. నువ్వేమో పోయి పామోదల వంతు బయటికి వెళ్ళే కాలం లేదా? మరి యాడికి వెళ్ళి ఉంటారు? ఏ లీడర్కైనా ఇప్పుడు చూడమోడ లీడర్లు వాళ్ళని ఉన్నా కానీ ఇంకా పోలీస్ స్టేషన్కి పోతే ఇంత పని కావాలి, ఇంకా ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోతే ఇంత పని కావాలి, లేకపోతే ఒక గ్రామ పంచాయతీ కాడికి పోతే నలుగురు మనం మాటినట్టు ఉండాలి. గట్ట ఉంటే ఓలైనా కానీ ఉంటారు. నువ్వేమో పతలే కూడా పోతేవి పాడైపోను. నీ మాట నువ్వు నీ మాట అయినావు, ఇంకోటి మాట ఏడి పాడైతావు. నువ్వు బయటికి వెళ్ళే కాలం లేదు కాబట్టి జనాలు కూడా కాదు, కార్యకర్తలు గట్టిగానే ఉన్నారు. కానీ జరంత గల్లీ లీడర్లు చూడమోడ లీడర్లు అక్కడో కాలు ఇక్కడో కాలు వేసిరు. ఎందుకు వేసిరు అంటే అయితే ఇది అవుతుంది, లేకపోతే ఇది అవుతుంది. కాకపోతే అటు ఇటు కాకుండా మధ్యలో కింద పడతారు. కానీ ఇక కింద పడేది మీద పడేది వాళ్ళు చూసుకుంటారు. కానీ నువ్వు బయటికి వెళ్ళి ఉపాయం చేయాలి. ఫస్ట్ నేను ఏమంటున్నానంటే నువ్వు బరాబరిగా బయటికి వెళ్ళి జనాల కోసం కొట్లాడే ఉపాయం చేస్తే మళ్ళా వచ్చిండ్రా కేసీఆర్, మళ్ళీ వచ్చిండు మన కోసం కొట్లాడుతున్నారు అనుకొని చూడమోడ లీడర్లు లేకపోతే గల్లీ లీడర్లు అందరూ ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ మీ ఇంట్లో మీకే ఐక్యత లేదా? పాడైపోను. నీ ఐక్యత పాడైపోను. తండ్రి నువ్వు కొడుకు మాట ఓలిన కాలం లేదా? బిడ్డ పత్తలే కూడా ఇంకేడముంటా చెప్పురు మరిగా. అందుకోసమనే జనాలంతా పరిశ్రమలో పడ్డట్టురు. ఇంకేమంటాడు ముచ్చట? పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ ముఖ్యులతో సమావేశం. కొందరు ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర అసంతృప్తి. మరి ఎమ్మెల్యేల తీరుపైన అసంతృప్తి అంటే మరి ఎమ్మెల్యేలకు భరోసా ఓడియాలి. వాళ్ళకంటూ ముఖ్య నాయకుడు ఉండాలి కదా. వాళ్ళు ఏదైనా పని చేద్దామంటే నన్ను దాటేట పోతారంటూ. మరి నువ్వే బయటకు వచ్చే కాలం లేదా? ముఖ్యంగా నీ పార్టీకి ఉన్న ముసలం ఏడముందంటే నువ్వు ఎప్పుడైతే ఫామ్ హౌస్కు పరిమితం అయినవో ఇక అప్పటి నుంచి నీ పార్టీ పతనం మొదలైనట్టే లెక్క. కాకపోతే నీ కొడుకు నీ అల్లుడు నువ్వేమనుకుంటున్నావంటే నేను ఇళ్ళనే ఉంటా, మళ్ళీ జనాలే పిలుచుకొచ్చి మళ్ళీ నా నెత్తిలో కిరీటం పెడితే అంటే నువ్వేదో తెలంగాణ రాష్ట్రానికి మొత్తం పెద్ద కొడుకు అయినట్టు మళ్ళీ రాయ్యే తెలంగాణ మొత్తం భాగం అవుతుంది, నువ్వు లేకుంటే బాగుండదని జనాలు పిలుస్తారేమో, పిలిస్తేనే వస్తా అన్నట్టు నీకున్నది. అంతకు మించి ఇంకేం లేదు. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇక రాజకీయం చేస్తానికి ఇక లీడర్ లేకుండా వచ్చినా నువ్వు బరాబరుగా బయటికి వెళ్ళాలి. నువ్వు బయటికి వెళ్ళి ఎందుకంటే ఉత్త పుణ్యాలు కూడా కాదు, జీతం తీసుకుంటున్నావు. పుణ్యానికి ఏం కాదు, నెలకు 3-4 లక్షల రూపాయల జీతం తీసుకుంటున్నావు. కాబట్టి బయటికి వెళ్ళి ప్రజా సమస్యల పైన కొట్లాడు. నిలవన్న ఆర్టీసీ ఆయన పెట్రోల్ పోసుకొని చచ్చిపోయాడు. మరి ఆయన గురించి ఏమైనా మాట్లాడాలి? లేకపోతే సారకాల ఖమ్మంలో భూములు పోయినాయి,
అదేంది ఇల్లు పోయినాయి, ఇల్లు కూడా కొట్టింది, గైడ్ గురించి మాట్లాడే ఉపాయం చేయి. చదువుకునే పొరగాలకు ఆ ఫీజు రియంబర్స్ గురించి దాని గురించి ఏమైనా మాట్లాడే ఉపాయం చేయాలి. ఇట్లా చాలా రకాల సమస్యలు ఉన్నాయి. గైడ్ పైన కొట్లాడితే దేకేదే మా ఎక్కువ నువ్వు సప్లై కూడా ఎత్తిపోతాల పథకం పెట్టుకొని ఫామ్ హౌస్లో కూర్చొని ఎంతసేపటికి జనాలే రావాలి, నాది ఫామ్ హౌస్కి రావాలి, ఆలే వచ్చి ఆలే నన్ను పిలుచుకపోయి మళ్ళీ ఆలే ఓట్లు వేసి ఆలే నన్ను ఆడ కూర్చోబెడితే వెళ్తానంటే అన్ని చేసినాక నువ్వెందుకు మరి ఇంటేదే అన్ని చేసినాక నీవెందుకు? నువ్వు రావాలి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలంటే బరాబరుగా బయటికి వెళ్ళే ఉపాయం చేయాలి. అంతేగాని ఉంటే ఉండూరి పిక్త పీకూరి అటో కాలు ఇటో కాలు వేస్తే నడవదు. అటో కాలు ఇటో కాలు వేయడానికి కారణం నువ్వే. నీ దగ్గర ఉన్న లొసుగులు నువ్వు సరిదిద్దుకునే ఉపాయం చేయాలి. కానీ ఎంతసేపటికి సమర్థించుకుంటాడు, నేను ఇది చేసినా, నేను చేసిందే కరెక్టు, నేను చేసిందే కరెక్టు, ఏం చేసింది కరెక్టే అంటే జనాలంతా కలిసి వాళ్ళు తినే అన్నంలో మనం పోసుకోరు. మంచి ఆయమన్నా పెరుగన్నం పెడితే నీ నాలుగు మొత్తం పంచిపుచ్చి కూడా దొరకలేదు ఈ కాలారా. ఇంకో గిసోనివన్నీ వచ్చినా మాట్లాడుకుంటా 4 సాత్రాలు 4 జోగులు వేసుకుంటా ఏదో మీటింగ్ చేస్తాడు, పత్తలు కూడా వేస్తాడు, ఇంకో గిసోని ముచ్చట చెప్తాడు. అటో కాలు ఇటో కాలు వేయొద్దు అంటే నువ్వు బరాబరుగా బయటికి రావాల్సిందే, జనాల మధ్యలో తిరగాల్సిందే.